వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రైట్, ప్రస్తుతం నాతో పాటు ఎవరున్నారో తెలుసా? ది మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్, జనసేన పార్టీ నుంచి తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు తిరుపతి రాజకీయాలు, జనసేన పార్టీ స్థితిగతులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీకు ఆంధ్రప్రభ డిజిటల్ ప్రేక్షకులకి, ఆంధ్రప్రభ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. మా పార్టీ తరపున, నా తరపున థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ముఖ్యంగా తిరుపతి వివాదం ఇంకా హాట్గానే, లడ్డు వివాదం ఇంకా హాట్గానే నడుస్తూ ఉంది. సో లడ్డు గురించి చెప్పాలంటే ప్రధానంగా ఏం చెప్తారు మీరు? మేడం, లడ్డు అనేది సెంటిమెంట్ ఇష్యూ. అది దాని గురించి మనం తక్కువ మారితే అంత మంచిది అనుకుంటాం మేము కూడా ఈ గత కొద్ది రోజులుగా. ఎందుకంటే లడ్డు కల్తీ చేసిన వాస్తవం క్లియర్, ఇంకా దాని గురించి ఇంకా డిస్కషన్ లేదు. దాన్ని మేము కల్తీ చేసిన రకాలు వేరు అని చెప్తున్నారు. ఎలా ఉందంటే, ఒక మనిషి చంపుతారండి, నేను మర్డర్ చేశారంట, వాళ్ళు లేదు మేము పాయిజన్ పెట్టి చంపుతామంటారు. కానీ చంపడం కారణం కన్ఫామ్ కదా. సో లడ్డూలో కల్తీ జరిగింది వాస్తవం, 100% ఫ్యాక్ట్. దాంట్లో అనిమల్ ఫ్యాక్ట్ కలిసింది, డైరెక్ట్గా కాదు, ఒక కెమికల్ రూపంలో అనిమల్ ఫ్యాక్ట్ తయారు చేశారు. ఆ తయారు చేసిన కెమికల్ అనిమల్ ఫ్యాక్ట్ తీసుకొచ్చి అక్కడ కలిపారు. కాబట్టి అనిమల్ ఫ్యాక్ట్ 10% బిలో ఉంటే కనిపించదు. కానీ ఇంకా డీప్ గా ఇప్పుడు వన్ కమిషన్ వేశారు, 1 man కమిషన్. అందులో వస్తుంది బయట విషయాలు. ఏమంటే చాలా మంది పెద్దోళ్ళు తప్పించుకోవాలని చూస్తున్నారు దాంట్లో. ఆ తప్పించుకోకుండా ప్రయత్నమే చేస్తున్నాము. ఖచ్చితంగా లడ్డు కల్తీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఆడుకున్నారు కాబట్టే 151 స్థానాలు ఉన్న వైసీపీ 11 స్థానాలు పడిపోయింది. ఇప్పటికైనా వాళ్ళు ఒప్పుకోవాలి తప్పు, మేము తప్పు చేశామని ప్రాయచిత్తం వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి మోకాల మీద కూర్చొని గుండు కొట్టించుకుంటే తప్పు చేసి వెళ్ళిపోతాను. ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, జనసేన కానీ టీడీపీ కానీ మీరందరూ కూడా నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు, ఓ పక్క నుంచి సిబిఐ నివేదిక ఇచ్చింది, దాని తర్వాత దాని మీద కల్తీ జరిగిందని రిపోర్ట్లు వేశారు. సో అవన్నీ కూడా పాజిటివ్, ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పేసి సిబిఐ ఇచ్చింది, సిట్ ఇచ్చింది. ఏమి ఇచ్చింది మేడం? కల్తీ జరిగింది, అనిమల్ ఫ్యాక్ట్ లేదని ఇచ్చింది, అనిమల్ ఫ్యాక్ట్ నోన్ ఇచ్చింది. కానీ కెమికల్స్ ఉందన్నారు. అంటే మేడం, నెయ్యి తయారు చేయాలంటే చిన్న ఎగ్జాంపుల్ మేడం, పాలు కావాలి. పాలే లేకుండా నెయ్యి తయారు చేసిన ఆప్షన్ ఉందా ప్రపంచంలో? చెప్పండి. పాలే లేకుండా, ఆవులే లేకుండా, గేదెలే లేకుండా నెయ్యి తయారు, కొన్ని వేల లక్షల లీటర్ నెయ్యి ఎలా తయారు చేస్తారు? చెప్పండి. మేము కూడా పెట్టుకుంటాం కంపెనీ ఒకటి, మాకు కూడా గేదెలు మేసే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆవులు తెచ్చి గడ్డి పెట్టి మేపాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అది చెప్తే మేము కూడా సలహా ఇస్తే మేము కూడా నెయ్యి వేసుకుని వ్యాపారాలు చేసుకుంటాం, ఖాళీగా ఉన్నాం. చెప్పండి వాళ్ళ ఈసీపీ వాళ్ళని. లేకపోతే అది బోలేబాబా డైరీ అనేది ఒక ఫేక్ డైరీ. అది ఆ డైరీలో వాళ్ళు కెమికల్స్తో నెయ్యి లాంటి రసాయనాలు తయారు చేశారు. నేను తిరుపతిలో ఒక ప్రెస్ మీట్ చూపించా, ఎలా తయారు చేయొచ్చు నెయ్యిని కూడా. నేను డీప్గా వెళ్ళి నెయ్యి ఇలా ఉంటుంది, ఇది కల్తీ నెయ్యి, నెయ్యి రూపంలో స్మెల్ వస్తుందని చెప్పి మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందరికీ చూపించా కూడా నెయ్యిని. ఇది నెయ్యి కెమికల్తో చేసిన నెయ్యి అనేసి ల్యాబ్కి వెళ్ళి రిపోర్ట్ కొన్ని తీసుకొచ్చి చేశా. కాబట్టి సో నేనే తయారు చేసిన నెయ్యిని అంత పెద్ద కంపెనీ వాడు తయారు చేయడా, ఫేక్ నెయ్యిని తయారు చేశారు. అది చాలా తప్పు. 100% వైసీపీ తప్పు చేసింది. ఒక భక్తుడిగా ఇది మీ ఆవేదన అనుకోవచ్చా, లేకపోతే రాజకీయ నాయకుడిగా లేదు, దీన్ని ఎలా అయినా సరే రాజకీయం చేయాలన్నది? నేను ఒక జనసేన పార్టీ నాయకుడుగా పక్కన పెడితే, తిరుపతిలో పుట్టిన వెంకటేశ్వర భక్తులుగా అయితే బాధపడుతున్నా. కరెక్ట్గా వెంకటేశ్వర భక్తుల మనోభావాలు దెబ్బతిన్నారు. జీవితకాలంలో ఛాలెంజ్ చేస్తున్నా, జీవితంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద అధికారం రాదు, ఇంకా పార్టీ ఉండదు, భూస్థాపితం. వెంకటేశ్వరంతో పెట్టుకున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కాదు, పొర్లు దండాల యాత్ర పెట్టినా, ఇంటింటికి పోయి కాళ్ళు పట్టుకున్నా అధికారం రాదు. చూసుకో మీరు కావాలంటే. వెంకటేశ్వరంతో పెట్టుకుంటే చరిత్ర మారిపోతాయి మేడం, కూలిపోతారు, లేచిపోతాం. వెంకటేశ్వరంతో పెట్టుకుంటే మాకు తెలిసి మేము చూసాం చాలా. లడ్డు వివాదం ఒక్కటే మీరు అందరూ తెర మీదకి తీసుకొస్తున్నారు, కానీ తిరుపతికి సంబంధించి చాలా విషయాలు, అటు తిరుపతిలో ఇబ్బందులు పడుతున్నటువంటి భక్తుల విషయాలను మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? రూములో జిఎస్టీలు కానివ్వండి, లేకపోతే ఈ రేట్లు పెంచడం కానివ్వండి, ఇవన్నీ మరి ఏ రకంగా చూస్తారు? ఎందుకు వీటి మీద పెద్దగా దృష్టి సారించట్లేదు? ఒక విషయం చెప్పాలి మీకు. తిరుమల స్టాఫ్ ఎంతమంది తెలుసా? తిరుమల వెంకటేశ్వర నమ్మకం ఎంతమంది బతుకుతున్నారు తెలుసా మేడం? 35,000 మంది ఇంటూ 4, 1,00,000 మందికి శ్రీ వెంకటేశ్వర స్వామి భోజనం పెడుతున్నాడు ఉద్యోగస్తులకి. వాళ్ళ జీతాలు ఎట్టిస్తారు మేడం? ఈ రూముల డబ్బులు, ఆ టికెట్ల డబ్బులు, ఇవింటే కదా జీతాలు ఇవ్వాలి. వేరే ఆప్షన్ ఏముందా మాకేమైనా? ఉండి డబ్బులు వెంకటేశ్వర స్వామికి సరిపోతుంది. అక్కడ ఆయన ఎంతో బాకీ ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి కుబేరుడికి ఎంతో బాకీ ఉన్నాడట. కాబట్టి లెక్క ప్రకారము చాలా పెద్ద వ్యవస్థ. టీటీడీ చిన్న వ్యవస్థ కాదు, చాలా పెద్ద వ్యవస్థ. ఈ భారతదేశంలోనే చాలా పెద్ద వ్యవస్థ ఉన్నది టీటీడీ. 3,000 కోట్ల బడ్జెట్ ఉన్న టెంపుల్. కాబట్టి ఈ జిఎస్టీలు, ఈ రూమ్ రెంట్లు, ఇవన్నీ వేరే ఊరితో పోలిస్తే, మీరు షిరిడీకి వెళ్ళండి,
తమిళనాడుకి వెళ్ళండి, ఉదయపూర్కి వెళ్ళండి, గోల్డెన్ టెంపుల్కి వెళ్ళండి పంజాబ్లో. వాళ్ళతో పోలిస్తే మా తిరుమల తిరుపతి దేవస్థానం మేము ఇచ్చే కాటేజీలు చాలా 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 తక్కువ, చాలా తక్కువ రేట్లకి ఇస్తున్నాం. ఇది క్లియర్. కానీ కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం ఏదో వాళ్ళకి డబ్బు ఉండేవాడు ఒకటి మేడం, 50 రూపాయల నుంచి రూములు దొరుకుతాయి, అవును 10,000కు రూములు దొరుకుతాయి. అవును ఎవరి కెపాసిటీ లక్ష బట్టి, రూపాయలకు కూడా ఉండుద్ది. ఎవరి కెపాసిటీ బట్టి వాళ్ళు రూములు తీసుకుంటారు తిరుమలలో. సో అది దేవునికి వాడిచ్చే భక్తి తీసుకుంటారు కాబట్టి దాన్ని మేము అంతగా ఇబ్బందులు అనుకోం. నెక్స్ట్ దర్శనం విషయాలకు వస్తే మా గవర్నమెంట్ వచ్చాక, కూటమి వచ్చాక అద్భుతమైన దర్శనం చేస్తున్నాం. రోజుకి 75,000 మంది నుంచి 80,000 మంది దర్శనం చేసుకుంటున్నారు. భక్తులు ఎక్కడ ఇబ్బంది పడట్లేదు. దేవుడి మీద భక్తితో, దేవుడి మీద భయంతో మేము చేస్తున్నాం కూటమి. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు, గుర్తుపెట్టుకోరు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు దైవ భక్తులే. వెంకటేశ్వర స్వామి విషయంలో అసలు పూర్తిగా కాంప్రమైజ్ గారు ఇద్దరు, ఎంతవరకు వెళ్తారు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కాంట్రవర్షీలు గత ప్రభుత్వంలో వైసీపీ దొంగలు చేస్తున్నారు తప్ప మేమైతే మాకు అవసరం లేదు. కొంతమంది వైసీపీ వాళ్ళు తిరుమలకు పంపించి మద్యం బాటలు పెట్టడం, సిగరెట్ కాల్చి ముక్కలు వేయడం, ఇలా చాలా చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. సో తిరుమల వెంకటేశ్వరం రాజకీయాన్ని వాడుకోవాల్సిన అవసరం మాకైతే లేదు. మేము భక్తులు సేవ చేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం గత ప్రభుత్వంతో పోలిస్తే ఈరోజు భక్తులను అడగండి, చాలా అద్భుతంగా అపురూపంగా తిరుమల ఉంది. రోజా గారి పలుకుల విషయానికి వస్తే ఏం చెప్తారు? రోజా గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేస్తున్నటువంటి వ్యాఖ్యల గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? రోజా గారు నాకు వరుసగా అవ్వతారు. అవ్వా ఏంటని అవుతున్నారు? మీ ఇద్దరిది ఒకటే వయసులో ఉంటుందేమో కదండి. ఒకే జిల్లా కదా. ఆహా, నగరి. ఉమ్. రోజా అవ్వ మా తిరుపతిలోనే మేము స్కూల్కి పోయేటప్పుడు ఆమె కాలేజీ పోయేది. ఇంకా అవే కదా, మాకన్నా 10 ఏళ్ళు పెద్ద అంటే అవే కదా, 10-15 ఏళ్ళు అంటే. ఇంకా నయం. కాబట్టి మేమంతా అవ్వ పిలుస్తాం రోజాని. ఆయన మమ్మల్ని అంతా పిల్ల కొంకులు అనింది ఒకసారి. వైసీపీ జనసేన వాళ్ళు పిల్ల కొంకులు అనింది. మేము పిల్లగాలైతే మమ్మల్నే పిల్లగాలి టైం అవే కదా. కాబట్టి మా అందరికి గౌరవం ఇస్తాం ఆమె. మా రోజా అవ్వ ఉంది కదా, మా రోజా అవ్వ ఆమె కొంచెం నోటితోలు ఎక్కువ. మా కళ్యాణ్ గారిని విమర్శిస్తే మీడియా చూస్తుంది, మీడియా అటెన్షన్ ఉంటుంది, పబ్లిక్ చూస్తారు, ఏదో జగన్మోహన్ రెడ్డి కొంచెం క్రేజ్ ఉంటుంది అనే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి బోల్తా పడుతుంది, మళ్ళీ బూమ్రాంగ్ అవుతుంది. ఆయన మాట్లాడి ప్రతిసారి తప్పు మాట్లాడుతుంది, దొరికిపోతుంది. కాబట్టి రోజా మాటలు మేము అసలు పట్టించుకోము. బేసిక్గా నాకు ఆయన చాలా రెస్పెక్ట్ కూడా ఉంది. ఎందుకంటే ఏ విధమైన రెస్పెక్ట్? మా అవ్వ కదా, అవ్వ మా నడుకుని రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి రెస్పెక్ట్ ఇస్తాను అంతే అంటారా? అంతే. ఇంకే వేరే వివాదం కూడా ఏం లేదంటారా? అంటే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కూడా రోజా గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఆ మధ్య కాలంలో బాగా వైరల్ అయ్యాయి. ఇలాంటివి అంటే ఎలాంటివి ఉంటాయండి? ఇప్పుడు ఆమె దర్శనానికి వస్తుంది, ఆమె టికెట్లు ఇస్తున్నాం కదా. చాలామంది తెలియని విషయం అంటే రోజాకి ఎందుకు టికెట్లు ఇస్తున్నారు అంటున్నారు. ఎక్స్ మినిస్టర్ కోటా ఉంది, ఎవరి 15 days వన్స్ కోటా ఉంది వాళ్ళకి. ఏ మినిస్టర్కి ఇస్తాం, వైసీపీలో ఉన్న మినిస్టర్కి. అది రూల్, అది టీడీడీ చట్టంలో ఉంది కాబట్టి ఇస్తాము. మేము గత ప్రభుత్వంలో రోజాలాగా రోజుకి 100 టికెట్లు పెట్టుకుని అమ్ముకోలేదు. మేము గత ప్రభుత్వంలో రోజు అయితే రోజుకి 50 టికెట్లు పెట్టుకునేది, అమ్ముకునేది ప్యాకేజ్. బస్సులు, ఫ్లైట్లు కాంట్రాక్ట్ పెట్టుకుని, రూములు కాంట్రాక్టు, రూము, బస్సు, ఫ్లైట్, కారు, డ్రైవరు, భోజనము, అన్ని ప్రసాదం అంతా కలిపి ఒక ప్యాకేజ్, రోజా ప్యాకేజ్. ఇప్పుడు అలా కాదు కదా. కాబట్టి 15 days వన్స్ ఇస్తాం. దాన్ని కూడా తెలియక చాలామంది తిరుమలలో రోజా దర్శనం చేసుకుంది, శ్రీవాణి దర్శనం చేసుకుంది. అంటే శ్రీవాణి దర్శనం చేసుకుని తప్పైతే కాదు, ఆయన కోటను ఆమె వాడుకుంటుంది. రోజాకి ఎక్స్టెన్షన్ కోట మేము ఇవ్వట్లా, ఆమె ఏదో చేస్తుందని కాదు. ఆమె ఏం చేస్తుంది? ఏమి చేయలేదు. అంత సినిమా లేదు ఆమెకి, అయిపోయింది. ఇక పోటీ సీట్ ప్లేస్ చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, టికెట్లు అమ్ముకుంది, ప్యాకేజ్, అది ఇది అని చెప్తాను, ఆధారాలతో మాట్లాడతా, ఆధారాలతో మాట్లాడాం. ఇప్పటి వరకు కూడా మీరు వాటిని నిరూపించగలరు. ఆధారాలతో మాట్లాడాం మేడం. రోజా పెట్టిన టికెట్ లెటర్లు చూపించాము. దాని మీద ఎందుకు ఎవరు చర్యలు తీసుకోలేకపోయారు? చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఒకటండి, చిన్న లాజిక్ చెప్తాం మీకు. టికెట్లు అమ్ముకుని చూపించాం మేము గతంలో. ఇన్ని టికెట్లు రోజా పెట్టిన, రోజు టికెట్లు పెట్టి రోజా అనేసి ఇన్ని టికెట్లు పెట్టుకుంది రోజా. ఇన్ని టికెట్లు ఏం చేస్తుంది? అమ్మినట్టే కదా. ఎన్ని టికెట్లు అమ్మింది ఓపెన్గా అఫీషియల్గా ఉంది రికార్డ్స్లో కూడా. 300 రూపాయల టికెట్ బస్ టికెట్లు టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు రోజుకి 2,000 టికెట్లు 300 రూపాయల టికెట్లు అమ్ముకునేది. రోజుకి కాంట్రాక్ట్ 5 లక్షల రూపాయల కాంట్రాక్ట్ అమ్ముకునేది. ఇవన్నీ ఉన్నాయి, కేసులు వేసి జరుగుతున్నాయి, ఎంక్వైరీ. అంటే ఒకటి మేడం, వైసీపీ ఉన్నంత స్పీడ్గా మా పోలీస్ వ్యవస్థ పనిచేయదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ పోలీసులకి ఆ గవర్నమెంట్లో వైసీపీ చట్టం ఫాలో అయ్యేవాళ్ళు, మేము అంబేద్కర్ చట్టం ఫాలో అవుతున్నాం. సో కొంచెం లేట్ అవుతుంది, ఖచ్చితంగా శిక్ష అయితే పడుతుంది. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయింది కదా మరి గవర్నమెంట్ వచ్చి మీది. మేడం కొన్ని కేసులు
చంద్రబాబు గారి కేసు ఉంది, మనకు గుర్తుంటుంది, స్కిల్ డెవలప్మెంట్ది. 30 ఏళ్ళ తర్వాత అరెస్ట్ చేశారు. కేసు సమయం పడుతుంది, బట్ ఎలా పడితే అలా చేసేసి తప్పించుకొని రాకూడదు. లోపలికి వన్స్ వెళ్ళిపోతే జీవిత తలకిందలు అయిపోవాలి అంతే. రైట్. సో ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా కూడా తిరుపతి చుట్టే తిరుగుతున్నట్టు కనబడుతుంది. ఒక పక్క నుంచి జనసేన పార్టీ మీద ఆరోపణల మీద ఆరోపణలు, అది మీ నుంచి మొదలుకొని ఇప్పుడు అరవ శ్రీధర్ గారు కానివ్వండి, లేకపోతే అంటే ఏంటి ఇక్కడ నాకు ఎలాగ చూడాలో అర్థం కావట్లేదు. ఒకటి, జనసేన పార్టీ వాళ్ళే మీ మీద కుట్ర చేస్తున్నారా, లేదా కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన పార్టీని తొక్కాలి కాబట్టి టీడీపీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని తొక్కాలని చూస్తున్నారా, లేదా వైసీపీ పార్టీ వాళ్ళే కుట్రలు చేస్తున్నారా? ఏమనుకోవాలి దీన్ని? అంటే మీ వివరణ ఏంటి మొత్తానికి దీనికి? కుట్ర జరుగుతుంది కదా, ఆ కుట్ర ఓకే, మీకేం తెలుసు కుట్ర జరుగుతుంది? అది ఏ రకంగా, ఎక్కడి నుంచి మేడం నుంచి? ఒకటే వెన్నుపోట లేకపోతే ఏంటిది? ఒకటి అన్నారు మీరు, ఇప్పుడు ఒక పాయింట్ అన్నారు, కుట్ర అది జరుగుతుంది. అది ఎవరు చేస్తున్నారు కుట్ర అనేది నాకే తెలుసు, నేను కొన్ని చెప్పుకోలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమ్, మీడియా ముందు కొన్ని చెప్పుకోలేను. ఉమ్, కానీ తిరుపతి ప్రజలు తెలుసు ఎవరు కుట్ర చేస్తున్నారు. ఉమ్, ఆ దేవుడికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, ఉమ్, కిరణ్ రాయల్ అనే వ్యక్తి మీద ఎవరు కుట్ర చేశారో, ఉమ్, ఉమ్, ఎవరు కుట్ర చేస్తున్నారు ఇంకా కూడా పవన్ కళ్యాణ్ గారికి అయితే క్లారిటీగా తెలుసు. ఉమ్, మాకు ఆయనకి తెలిసి చాలు, ఇంకెవరికి తెలిసిన అవసరం నాకు తెలియదు. ఉమ్, నేనేంటో ఆయనకు తెలుసు కదా, ఉమ్, నన్ను 25 సంవత్సరాలు చూస్తున్నాడు, చిన్న పిల్లల నుంచి చూస్తున్నాడు. ఉమ్, కాబట్టి ఒకడు వచ్చి నన్ను కుట్ర చేస్తా అంటే రాజకీయాల కుట్ర ఉంటుంది మేడం, ఆ కుట్ర తట్టుకొని నిలబడాలి. నా మీద కుట్ర చేశారు, చిన్నగా కాదు, వాము వాంచి పడేశారు. మీరు మీరు నిరూపించుకున్నారు కూడా వాస్తవంగా చెప్పాలి అంటే. బట్ అయినప్పటికీ నేను మళ్ళీ అడుగుతున్నా, తిరుపతి చుట్టూనే మొత్తం అంటే రాజకీయం అంతా చెప్తున్నా, తిరుగుతుంది. తిరుపతి ఇస్ పొలిటికల్ సెంటర్ మేడం, పొలిటికల్ సెంటర్, మీడియా సెంటర్. ఉమ్, తిరుపతిలో రాష్ట్రపతి, ఒకరోజు రాష్ట్రపతి వస్తాడు, 25 రాష్ట్రాల గవర్నర్లు వస్తారు, ఎప్పుడు ఎవరో ఒక ముఖ్యమంత్రి, గవర్నరు, జస్టిస్లు, సుప్రీంకోర్టు జస్టిస్ అందరూ ఆడే ఉంటారు. కాబట్టి ప్రోటోకాల్ ప్లేస్ తిరుపతి, ప్రోటోకాల్ ప్లేస్. కాబట్టి తిరుపతి రాజకీయం ఇప్పుడు వేడిగా ఉంటుంది. మా తిరుపతి కూడా వేడిగా ఉంటుంది, పైన చల్లగా ఉంటుందేమో, కింద ఇప్పుడు వేడిగా ఉంటుంది. కాబట్టి తిరుపతి రాజకీయం ఎప్పుడు వేడిగా ఉంటుంది, హాట్ ఉంటుంది. కాబట్టి తిరుపతి చుట్టూ పాలిటిక్స్ జరుగుతుంటుంది. కానీ చాలా అరుదైన డేంజరస్ పాలిటిక్స్ ఇన్ తిరుపతి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు జనసేన పార్టీ విషయానికి వస్తే క్యాడర్ మాత్రం చాలా స్ట్రాంగ్, సోషల్ మీడియా వింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటది. అంటే కానీ ఎందుకు జనసేన పార్టీ తిరుపతిలో నెగ్గలేకపోతుంది? ఏం నేను ఎందుకు లేవు, తిరుపతి నగ్గకపోతే 66, 63 మెజార్టీతో గెలుస్తామా? ఎక్కడో వైసీపీ నుంచి, చిత్తూరు నుంచి తీసుకొచ్చిన అభ్యర్థికి 4 రోజుల ముందు వచ్చాడు, 63,000 ఎలా గెలుస్తాడు? హౌ? ఆలోచించండి. క్యాడర్ లేకపోతే, జనసేన బలంగా లేకపోతే, క్యాడర్ ఉంది ఆ, కానీ జనసేన సపరేట్ గా అంటే సింగిల్ గా నుంచొని పోటీ చేయగలుగుతాదా, మేడం, ఇది కూటమి, నెగ్గగలుగుతాదా? ఇది కూటమిలో ఉన్నాం. ఇప్పుడు మేము అలా చేస్తున్నామని మేము ఛాలెంజ్ చేసుకోలేము. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి వస్తే, భవిష్యత్తులో వస్తే తిరుపతి అంటే జనసేన, జనసేన అంటే తిరుపతి. ఇది మీరు నోట్ చేసుకోండి. రేపు మీరు ఇంటర్వ్యూ మనకి ఎప్పుడైనా భవిష్యత్తు చేసినా కూడా అప్కమింగ్ డేస్లో మళ్ళీ 10 ఏళ్ళతో మాట్లాడదాం మనం. జనసేన అంటే తిరుపతి, తిరుపతి అంటే జనసేన, ఇది బ్రాండ్ అంతే. ఎందుకంటే అది చిరంజీవి గారు పోటీ చేసిన ప్లేస్. అది చిరంజీవి గారి సొంత ఊర్లో ఓడిపోయినా మేము ఆయన గెలిపించుకున్నాం. అంత వేవ్లో 2009లో రాజశేఖర రెడ్డి వేవ్లో కూడా మేము చిరంజీవి గారిని తిరుపతిలో గెలిపించుకున్నాం. చాలా కట్టుదిట్టమైన ఎలక్షన్ అది. అప్పట్లోనే కోట్లు కురిపించారు చిరంజీవి గారిని ఓడించాలని, కానీ మేము ఎలక్షన్ చేసుకున్నాం. కాబట్టి మాకు తిరుపతిని జనసేన బలంగా ఉన్నాం, బలమైన నాయకత్వం ఉంది మాకు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో. ఊరికే ఎవరో ఒకరు ఇద్దరు కొత్తగా వైసీపీని జనసేనలో చేరుంటారు, వాళ్ళ వల్ల కొంచెం డిస్టర్బెన్స్లు ఉంటాయి అంతే. అది కూడా సెట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. కొత్త కమిటీలు పడతాయి, చూద్దాం నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుందో. అరవ శ్రీధర్ విషయానికి వస్తే ఏం చెప్తారు మరి? మేడం, అరవా శ్రీధర్ ఇష్యూలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది చాలా మాట్లాడతారండి. నేను ఒక విషయం ఓపెన్ చెప్తా, అది కాంట్రవర్షియల్ అయినా పర్లేదు. ఆ అమ్మాయి ఎవరైతే వీణా ఉందో తను కరెక్ట్గా చెప్పడంలా, రోజు కూడా చెప్తాను పాయింట్ ఆఫ్, తనకి ఏం కావాలో చెప్పట్లా. చాలామంది అర్థం కాదు, ఎవరు అడగట్లేదండి, అంటే అడగలేక కాదు, నేను అడుగుతున్నా. తను నష్టపోయింది, తనకు పెళ్ళయింది, బాబు ఎవరో ఉన్నారనుకుంటా, ఏదో రిలేషన్లో ఉన్నా చెప్పారు, ఒక ఫైన్. లవ్ చేశారంటాను, ఫైన్. పెళ్లి చేసుకుంటా అన్నాడు, ఫైన్. ఇవన్నీ కూడా ఇల్లీగల్ కింద వస్తుంది అంతే కదా మేడం, మీకు ఐడియా ఉంటుంది అనుకుంటా. బేసిక్గా మనం మాట్లాడదాం, కాంట్రవర్షియల్ అవుతుంది, కానీ తనకి ఏం కావాలో చెప్పట్లేదు. తను అరవశ్రీధర్ మోసం చేశాడు అన్నావు, తనకి ఏం కావాలో చెప్తే తెలుస్తుంది. శిక్ష పడాలి, కేసు పెట్టారు, జ్యుడిషియల్ జరుగుతూ ఉంది, ఒక కమిటీ వేశారు, ఆ కమిటీ అన్నీ చూస్తుంది. ఇప్పుడు నమ్మించి మోసం చేయడం తప్పు కదా మరి? మేడం ఒకటి చెప్తాను చూడండి, నమ్మించి మోసం చేశారు కదా, మీరు అరవశ్రీధర్ని అడగాలి. ఇంకా
అంటే నేను కూడా కూటమి అరవై ప్రెసెంట్ బేసిక్ గా మీకు సంబంధించినటువంటి ప్రశ్న కాకపోయినా ఇది కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన టీడీపీ కలిపి ఫామ్ చేసినటువంటి ఈ గవర్నమెంట్లో ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాస్ విషయం కానివ్వండి అరవ శ్రీధర్ గారు కానివ్వండి మీరు కానివ్వండి లేకపోతే ఇంకొంతమంది ఇలాగ కొంతమందిని తీసుకొచ్చి బేసిక్గా ఆడవాళ్ళ విషయంలోనే ఎక్కువగా తరచుగా చూపించే ప్రయత్నం జరుగుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేశారో లేదు. సో చూపించే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ నెగిటివిటీ అనేది ఎక్కువగా అంటే ఉంటుంది మేడం. నేను ఒకటి అంటే అరవాస్ చంద్ర ఎమ్మెల్యే విషయంలో ఒకటే చెప్తాను మేడం. నేను అతను 27 ఇయర్స్ పెళ్లి కాలేదు. ఒక నాకున్న సమాచారం మా పక్క జిల్లా కాబట్టి పెళ్లి కాలేదు. అతనికి తనకి అది ఏముంది రిలేషన్ మనకు తెలియదు. బేసిక్గా అది ఎక్కడ ఏం జరిగిందో రాజకీయ కుట్ర అయితే ఫైనల్ తెలియదు. బట్ రాజకీయ కుట్ర జరిగిందో లేదో చెప్పలేను. కుట్ర జరిగిందంట చెప్పలేను చెప్పగలను జరిగింది. ఫైనలీ దాని మీద ఒక కోర్టులో కేసులు జరుగుతున్నాయి. దాని మీద ఎక్కువ మాట్లాడకూడదు. మనం కూడా ఎక్కువ నేను మాట్లాడకూడదు. కోర్టులో జరుగుతుంది. ఒక కమిటీ వేశారు. కమిటీ జరుగుతుంది. కానీ ఫైనల్లీ నా బాధ ఏమంటే తనకి ఏం కావాలి చెప్పట్లేదు. తను ఇప్పుడు నా ఇష్యూ జరిగింది. అవును, లక్ష్మీరెడ్డిని ఒక అమ్మాయి బయటకు వచ్చింది. అవును, కిరణ్ 1,20,00,000 డబ్బులు ఇవ్వాలనింది. అవును, మళ్ళీ వచ్చి వారంగా ఏం చెప్పింది, కిరణ్ మంచోడు, నాకు కిరణాలకి ఏమీ లేదు అంటే నిజంగానే మీరు 1,20,00,000 ఇవ్వాలి అమ్మాయికి. ఇప్పుడు మీకు అర్థం కదా మేడం, 1,20,00,000 ఇవ్వాల్సి ఉంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎవిడెన్స్ కావాలి కదా. ఈ రోజుల్లో మీరు ఎవరికైనా 100 రూపాయలు ఇస్తారు తెలియకుండా ఇవ్వరు కదా. 1,20,00,000 ఎలా ఇస్తారు మీరు? ఒకేసారి 1,20,00,000 ఇచ్చేస్తారా? అసలు మీకు అమ్మాయితో పరిచయం ఉంది? చెప్తాను కదా, ఆ అమ్మాయి మాకు పక్కింట్లో ఉన్నారు. ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి మాకు, ఇచ్చి తీసుకోవడాలు, చీట్లు వేయడాలు, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి ఉన్నాయి. కానీ దానికి 1,20,00,000 అని చెప్పడం పెద్ద ఫిగర్, ఇది పెద్ద అమౌంట్ ఇది. అంటే ఆ అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టి మా ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నమాట వాస్తవం, మేమిద్దరం సెటిల్మెంట్ చేసుకుందాం అంటే, నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, ఇంత పెద్ద ఇష్యూ బయటకు వచ్చేదాకా మీరేం చేస్తున్నారు? మీరు అక్కడే అంటే ముందుగానే ఇది మీడియా ముందుకు రాకుండానే క్లోజ్ చేస్తుంటే అయిపోయేది కదా. ఈ రోజు మీ మీద అసలు మచ్చ వచ్చేది కాదు కదా. అంటే ఈ ప్లేస్ లో కూర్చొని నేను ఈ ప్రశ్న కూడా అడగాల్సిన అవసరం కూడా వచ్చేది కాదేమో కదా. దాన్ని తీసుకొచ్చిన అడగాలి, ఆ అమ్మాయిని ఎవరు తీసుకొచ్చారు బయటికి, ఆ అమ్మాయిని అడగాలి మీరు. ఎందుకంటే ఎప్పుడో సెటిల్ అయిపోయింది. ఇది 2022లో సెటిల్ చేసాం మేము, అయిపోయింది. 2022 అక్టోబర్లో ఆ అమ్మాయికి సెటిల్ చేసేసి ఆ అమ్మాయి ఆ వీడియో కూడా ఇచ్చింది. నాకు కిరణాలకు ఉన్న ఆర్థిక లావాదేవీ సెటిల్ అయిపోయిందని వీడియో ఇచ్చింది. కేవలం 2024లో 25లో చిట్టిరెడ్డి అని ఒక పోస్టర్ తయారు చేశాను జగన్ మీద. నేను 2.0 పోస్టర్ రెడీ చేశాను. బాగా చాలా అద్భుతంగా ఉంటుంది పోస్టర్. అది బాగా నచ్చింది. జగన్ కూడా నచ్చిందంట పోస్టర్. వాళ్ళ భార్యకు కూడా బాగా నచ్చిందంట, భారతి రెడ్డి గారు కూడా చాలా బాగా చేశారు కిరణాలు ఈ పోస్టర్ని. దాని మీద వాళ్ళు మొత్తం కాలిపోయారు. వైసీపీ పార్టీ మొత్తం కాలిపోయింది. ఆ పార్టీ కాలిపోయిన మొత్తం అందరూ కూడా నా మీద పడ్డారు వచ్చి, కిరణ్ రాణి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి అంటే. అప్పటికి ఈ అమ్మాయి వాళ్ళ బంధువులే, వైసీపీకి సంబంధించిన బంధువు. ఈ అమ్మాయి వైసీపీ అమ్మాయి, వాళ్ళ మనుషులే. కిరణ్ రాణికి ఈ అమ్మాయికి వివాదం జరుగుతోంది. ఆల్రెడీ తిరుపతిలో చాలామంది తెలుసు ఈ అమ్మాయికి నాకు గొడవ జరుగుతుంది, ఫైనాన్షియల్ గొడవలని జరుగుతుంది. ఈ అమ్మాయిని మనం ఏమైనా వాడుకోవచ్చా అనే ఆలోచనలో ఈ అమ్మాయిని వాళ్ళు 2022 నుంచి ఈ అమ్మాయిని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఒకరి కిరణాలు రేపు సీట్ వచ్చింది అనుకోండి, ఆ అమ్మాయిని తీసుకొచ్చి బయట హడావిడి చేద్దామనేసి. మరి ఆ అమ్మాయి ఇలా బయటకు వచ్చి నాకు తనకి మళ్ళీ ఎలాంటి గొడవలు లేవు అని అంత నిజాలు ఎప్పటికైనా బయట రావాల్సిందే కదా. కరెక్ట్, అంత స్పీడ్గా ఎలా వచ్చేసిందని నా డౌట్. నిజాలు ఇప్పుడు స్పీడ్గా వస్తాయి ఒక్కోసారి సందర్భాలు చెప్పాడు. అమ్మాయి ఎంత స్పీడ్గా అయితే వచ్చింది, ఆ స్పీడ్గా వచ్చి చెప్పేసి నాకు కిరణాలకి సంబంధం సెటిల్ అయిపోయిందంటే ఇది కేవలం ప్యూర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మాత్రమే. తనకు రావాల్సింది తీసేసుకుంది. మీకు అమ్మాయికి మధ్య మేడం 100 చెప్తారండి, అలా చెప్పుకుంటూ పోతే ఇంకా భారతదేశంలో ఏముండదు. ఓకేనా, 100 చెప్పుకుంటారు. నేను ఒకటే, నాకు అమ్మాయికి ఆర్థిక లావాదేవీలు, ఆ అమ్మాయికి డబ్బులు రావాలి. నేను కొంచెం పెండింగ్ పెట్టింది వాస్తవమే, అమ్మాయి కొంచెం డబ్బులు పెండింగ్ పెట్టాను. 1,20,00,000 తప్పది. ఇది 30 రూపాయలు వడ్డీ 40 రూపాయలు వడ్డీలు వేసుకుంటే పోతుంది. అది ఇంకా అడిగో 5 కోట్లు కూడా అవుతుంది. సరే, ఇక ఇంత ఇష్యూ జరిగినప్పుడు మరి మీ ఇంట్లో మీ వైఫ్ కానీ ఎలా ఫీల్ అయ్యింది? అంటే ఆ టైంలో ఒకరోజు బాధపడ్డాము, ఒకే రోజు ఇష్యూ జరిగినప్పుడు. ఒకరోజు సెకండ్ డే ట్విట్టర్లో ట్రెండింగ్ అయ్యాను నేను బాగా. నేను కూడా చూసాను యాక్చువల్లీ, నేను కూడా పెడదాం అనుకున్నాను నా అకౌంట్లో. పాజిటివ్గా నెగిటివ్గా న్యూస్ అంటే ఎలా వేస్తాం మీకు తెలుసు కదా. అంటే ట్విట్టర్లో ట్రెండింగ్ అయ్యాను. ఒక 45,000 పోస్టులు వేస్తాను నా మీద వైసీపీ వాళ్ళు ఒక్క రాత్రి. ఇంకా ఎక్కువగానే పడినట్టు. ఒక రాత్రి
45,000కు పైగా పోస్టులు నా మీద వేశారు ట్విట్టర్లో. నా క్రేజ్ని ఒక్కసారికి పెంచేశారు వాళ్ళు. ఆ? తిరుపతిలోనే పరిమితం కిరణ్ రాయలు, ఆంధ్రప్రదేశ్కి పరిమితం కిరణ్ రాయల్ని భారతదేశం మొత్తం చూపించారు వాళ్ళు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి నేను. మరంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత మిమ్మల్ని జనసేన పార్టీ కార్యక్రమాలకి కొంచెం దూరం పెట్టినట్టు పెట్టారు. మీకేమనిపించింది ఆ టైంలో? ఒకరోజు చెప్పాను కదా, నేనే చెప్పాను, ఒకవేళ నా వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది నేను రాజీనామా చేస్తానని చెప్పాను. నా వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని తెలిస్తే నేను పార్టీకి రాజీనామా చేస్తాను, ప్రెస్ మీట్ పెట్టి చెప్పా. బట్ అట్లా కూడా చెప్పా, ఆ అమ్మాయి కరెక్ట్ కాదు, ఆ అమ్మాయి మంచిది కాదు, ఆ అమ్మాయిది డబ్బుల కోసం చేస్తామని కూడా చెప్పాను. తర్వాత ఆ అమ్మాయి తెలుసు, జైపూర్ పోలీసులు రావడం, అది ఇన్స్టెంట్ చూసి అరెస్ట్ చేయడం, జైపూర్ తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా జరిగాయి. ప్రజలు చూస్తున్నారు ఇవంతా కూడా. ప్రజలకు అవన్నీ అవసరం లేదు, మీదే కావాలి అక్కడ. ఉంటారు ఇంకా అంతే కదా. ఇప్పుడు జనాలు ఎలా ఉంటారంటే తాజా కావాలి, రోజు రోజు తాజా కావాలి. సో అది ఇష్యూ అయిపోయిందండి, క్లోజ్. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు మరి ఇష్యూ గురించి? అంటే మీతో ఏమైనా డిస్కషన్ చేశారా, అసలు ఏమైనా మాట్లాడడం జరిగిందా? అట్లీస్ట్ ఏంటిదంతా? ఒకటే చెప్పారు, ఈ మధ్యకాలం కలిసినప్పుడు రాజకీయాల కుట్రలు ఎక్కువ జరుగుతారా, జాగ్రత్తగా నిలబడి ఫైట్ చేయండి అంతే. అంటే నాకేమనిపిస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి ముందే తెలిసేమో, అందుకే నాకు సీటు కూడా లేదేమో అనుకుంటా. ఈ ఇష్యూ ఆల్రెడీ వైరల్ అయింది అప్పటికే. చాలా మందికి 2025లో తెలిసింది ఇష్యూ. నా సర్కిల్లో కొంతమందికి 2022లో తెలిసి ఇష్యూ. మరి ఇప్పుడు అలా అయితే ఆర్వస్ రిజర్వేషన్కి వస్తే డైరెక్ట్ గా అమ్మాయి వచ్చి మొహం చూపించి మరి మాట్లాడుతుంది. ఎమ్మెల్యే అయ్యాడండి, ఎమ్మెల్యే అయ్యాక ఇష్యూ బయట వచ్చింది, ఎమ్మెల్యే కాకముందు కాదు కదా. అది నాది ఎలక్షన్ ముందు అది ఇష్యూ స్టార్ట్ చేసేది, ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు ఇష్యూ. అది ఎప్పుడో 2012 నుంచి మాకు ఆర్థిక లావాదేవీలు 2016 దాకా జరిగింది. 2018లో సెటిల్ చేసుకున్నాం, కొంచెం 22 సెటిల్ చేసాం. అంటే ఎలక్షన్ మోడ్లో అమ్మాయిని వాళ్ళు సెట్ చేసుకున్నారు వాడదామనేసి. అప్పటికి తెలుసు నేను ఎమ్మెల్యే సీట్ రేస్లో ఉన్నా తిరుపతిలో. ఇంక ఎమ్మెల్యే సీటు రేస్లో 2-3 ఉన్నాం మేము. అప్పుడు వీటికే ఒకళ్ళు వచ్చిందంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి మనం హడావిడి చేద్దాం, మనకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఆలోచనలో ఉన్నా. భవిష్యత్తులో ఏమైనా మళ్ళీ టికెట్ వచ్చే అవకాశం ఉందనుకుంటారా మీరు? ఏమో పవన్ కళ్యాణ్ ఆశీస్సులు మేడం. నేను ఒకటి చెప్తాను, రాజకీయాల్లో అన్నీ ఉంటాయి. రాజకీయాల్లో మహాత్మా గాంధీ మీద కూడా, గాంధీ గారి మీద కామెంట్స్ వస్తున్నాయి, జవహర్ లాల్ నెహ్రూ గారి మీద కామెంట్స్ వస్తున్నాయి. ఎస్టీన్ ఫైల్స్ అని చెప్పేసి మొత్తం ప్రపంచాన్ని కుదిపేసింది. అవన్నీ పట్టుకు రాజకీయాలు చేస్తారా? రాజకీయాలు వేరు, అది కరెక్ట్ కాదు. ఆరోపణలు నా మీద ఎవరైతే ఆరోపణలు చేస్తారో వాళ్ళే నాకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇంకా నా మీద ఏముంది? ఖచ్చితంగా పోటీ చేస్తారు. రాజకీయాల్లో ఖచ్చితంగా. మీరు ఒక మాట అడిగారు, మీరు భవిష్యత్తులో పోటీ చేస్తారా? కాదు, 100% తిరుపతి ఎమ్మెల్యే అవుతాను నేను. ఆ రోజు నేనే డైరెక్ట్ గా వచ్చి మీతో పాదయాత్రలో పాల్గొంటాను. పాదయాత్ర కూడా చేయండి, నేను ఎమ్మెల్యే అవుతాను రాసుకుంటాను. అంతేనా? బేసిక్ గా తిరుపతి విషయమే కాదు, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల ఇదిగా కూడా చూసుకుంటే టీడీపీకి వైసీపీకి మధ్య ఒక క్లాష్ అనేది ఇంటర్నల్ గా నడుస్తుంది. సోషల్ మీడియా వేదికగా అది ఇంకా ఎక్కువగా కనబడుతుంది. ఇటు నెక్స్ట్ కాబోయే సీఎం లోకేష్ గారే, పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి మరీ సీఎం చేస్తారు లోకేష్ గారిని. నెక్స్ట్ అంతా కూడా ప్రభంజనం అంతా ఇదే జరగబోతుంది అనేది ఒకటైతే ఇంటర్నల్ వార్ నడుస్తుంది. దాని గురించి మీ వివరణ ఏంటి అసలు? బేసిక్గా సోషల్ మీడియా అసలు నమ్మకూడదు మేడం. జనసేన వర్సెస్ టీడీపీ. లేదు, సోషల్ మీడియా ఎలా ఉంటుందంటే ఈరోజంతా నాకు భజన చేస్తుంది, సాయంత్రం వల్ల నా మీద యాంటీగా పోస్టులు పెడతారు. సోషల్ మీడియాని అసలు నమ్మి రాజకీయాలు చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేక్ సోషల్ మీడియా ఉంది, వైసీపీ ఫేక్ సోషల్ మీడియాస్ ఉన్నాయి. వాళ్ళు ఒక 10 రోజులు పవన్ కళ్యాణ్ గారు పొగుడుతూ 11 రోజు పవన్ కళ్యాణ్ గారు తిడుతూ పోస్ట్ పెడతారు. సేమ్ యాజ్ దిస్ టీడీపీ సోషల్ మీడియా ఒకటే ఉంది. చంద్రబాబును పొగుడుతూ మళ్ళీ మమ్మల్ని తిడతారు. అంటే ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ చాలా ఉన్నాయి, ఆ అకౌంట్స్ నుంచి పెడుతున్నారు. మాకు చంద్రబాబు గారికి అయితే ఏమి లేదు. చంద్రబాబు గారు ఎన్నో కూడా చెప్పారు స్టేట్మెంట్లో, నా మిత్రుడు నా తమ్ముడు నాడు పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారిని గౌరవిస్తారు. కేవలం ఇక్కడ కింద స్థాయిలో కొంతమంది వ్యక్తులు దీన్ని గొడవగా మార్చి మాకు వాళ్ళు గొడవ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని చేసినా 15 సంవత్సరాల కూటమి మీద ప్రభుత్వంలో ఉంటుంది మేడం. అయితే జనసేన పార్టీ సింగిల్ గా మాత్రం పోటీ చేయదంటారు మేడం. ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడు ఎదుర్కోవాలని, ఒకటి రాష్ట్రము అభివృద్ధి జరగాలి, ఏదైతే అమరావతి రాజధాని లేని ప్లేస్లో నిలబడాలని కోరిక పవన్ కళ్యాణ్ గారికి ఉన్నప్పుడు మేమైతే కూటమితో కలిసే పనిచేయాలనుకుంటున్నాం. బట్ రాజకీయాలు ఏమైనా జరగచ్చు, శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు కూడా ఉండరు. ఎలా చెప్పనంటే 2014లో బీజేపీ జనసేన టీడీపీ కలిసి పనిచేసాం. మేమేం పోటీ చేయలేదు, అప్పుడు మేము అలయన్స్ ఇచ్చాం.
2018 వచ్చేసరికి టీడీపీ మాకు శత్రువు, మళ్ళీ మేము కలిసి సపరేట్గా పోటీ చేసాం. కాబట్టి రాజకీయాలు ఏమేమి జరగచ్చండి. కానీ మేము ఒకటే అనుకుంటున్నాం, రాష్ట్రం బాగుండాలి, కూటమి కలిసి పనిచేయాలని అనుకుంటున్నాం. మోడీ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ 15 సంవత్సరాలు పనిచేయాలని మేము అనుకుంటున్నాం మేడం. ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డిని అన్ని భూస్థాపితం చేయాలి. పార్టీ పూర్తిగా అయిపోయింది ఆల్రెడీ. మనం ఏం చేయాల్సి వస్తుంది, ఆయనే పెట్టుకుని ఆయనే చేసుకుంటాడు. మనం ఏం చేయాల్సిన పని లేదు. బేసిక్గా కిరణ్ రాయల్ అంటే ఒక బోలా మనిషి, కల్మషం లేకుండా, అంటే కల్మషం లేని ఒక వ్యక్తిగా మొహమే కనబడుతుంది అలా. బేసిక్గా ఇంత నెగటివిటీ స్ప్రెడ్ చేసినా కూడా, ఇంత జరిగినా కూడా ఎక్కడ డిమోటివేట్ అవ్వకుండా ఈరోజు మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఇంత పాజిటివ్గా మళ్ళీ ఇంత యాక్టివ్గా ఉండడానికి గల రీజన్స్ ఏంటి సార్? ఒకటే, నాకు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం, అంతే. అది నా గురించి తెలుసు. నేను ఒకవేళ తప్పు చేస్తుంటే నేను చెప్పేసి నాకు రాజకీయాల్లో తప్పు చేస్తుంటా సార్ ఆప్షన్. నేను ప్రాబ్లం ఏమంటే, ఇక్కడ నన్ను నమ్ముకొని నాతో పాటు కొన్ని 100 మంది పనిచేశారు మేడం. తిరుపతిలో అధికారం లేదు మాకు. జనసేన పార్టీ అధికారం రావడానికి మాకు చాలా ఏళ్ళు పట్టింది, 12 ఏళ్ళు పట్టింది. 2014 నుంచి దాని ముందు ప్రజారాజు నుంచి పనిచేస్తున్నాం అందరం. నాతో పాటు కొన్ని 100 మంది పనిచేశారు పార్టీతో, నాతో. ఇద్దరు వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. నా స్వార్థమే నేను చూసుకోవాలి, నేను ఒక్కడే బాగుండాలి అనుకుంటే లైఫ్ వేరే ఉంటుంది నాకు. ఆ లైఫ్ వేరే. వాళ్ళందరూ నాతో పాటు కలిసి పనిచేశారు కదా. ఒక మంచి లీడర్గా, పొలిటీషియన్ కన్నా మంచి లీడర్గా ఎదగల కసితో ఉన్న ఆ కసి నేను తీసుకొచ్చింది. నిజంగా చెప్తున్నాను, నేను ఈ దేశంలో నేను ఇద్దరికే థ్యాంక్స్ చెప్పాలి, రుణపడి ఉంటా. ఒకటి వచ్చి పవన్ కళ్యాణ్ గారు, 2 మీడియా. నన్ను నమ్మేది మీడియా. తిరుపతిలో నా మీద ఇష్యూ జరిగితే నన్ను పర్టికులర్ ఛానల్స్ నన్ను బ్యాడ్గా చూపించిన, నాకంటూ కొన్ని మీడియా అంటే నిజాలు చూపించారు. ఏం జరిగింది కిరణ్, ఇది విషయం, వాస్తవాలు జరిగింది, కిరణ్ విషయం ఇది జరిగింది, దీన్ని ఎందుకు ఇలా చేస్తారు అని చెప్పి నాకు ఆ రోజు సపోర్ట్ చేసింది మీడియా. ఆ సపోర్ట్ చేసిన మీడియా ద్వారానే ప్రజలకు తెలిసింది ఇదంతా. ఇంకొకటి చెప్పండి, ఇక్కడ తిరుపతిలో బేసిక్గా టీడీపీ అండ్ వైసీపీ కానీ పోటీ ఉంటుంది తప్ప జనసేన ఎక్కడ కూడా, అసలు జనసేన పార్టీ ఎదుగుద్దా? ఎదిగితే ఎవరి వల్ల ఎదగాలి? అది మీతోనే, వేరే వాళ్ళతో? మేడం, లాస్ట్ గవర్నమెంట్లో జనసేన పార్టీ మేము చేసినట్టు కార్యక్రమాలు టీడీపీ వాళ్ళు చేయలేదు. వైసీపీని ఎదుర్కొనే ఫైట్ చేసేంత కార్యక్రమాలు మేమే చేసాం తిరుపతిలో. టీడీపీ కొన్ని సందర్భాలు చేయలేకపోయింది. కొన్ని ఈరోజు టీడీపీ నిలబడిందంటే బికాస్ ఆఫ్ జనసేన అని అనుకోవచ్చా? టీడీపీ నిలబడిందని చెప్పడం కన్నా జగన్మోహన్ రెడ్డి ఓడించింది జనసేన అని చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తిని ఓడించింది మేమే, జనసేనని. ఈరోజు చెప్పి మేము జగన్కి ఛాలెంజ్ చేసి చెప్పిన ఓడించాం. మేము పాతాళంగా తొక్కేస్తామన్నాం, చెప్పి చేస్తాం. సినిమాలో చెప్పడం వేరు. అంటే రాజకీయం కోసం ఏదైనా చేస్తారా? ఏదైనా కాదు కదా. అంటే నేను ఒకటి అడుగుతా, ఇక్కడ పవన్ కళ్యాణ్ బేసిక్గా ఏ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు? ప్రజాసేవ చేయాలని. ప్రజాసేవ చేయాలి. ఏ విధమైన విధంగా ఆయన రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు? చెగువేరా స్ఫూర్తితో. చెగువేరా, అంబేద్కర్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, ఇవన్నీ తీసుకొని వచ్చాము. అంటే సడన్ గా లెఫ్టిస్ట్ గా ఉన్న, అంటే మొన్నటిదాకా లెఫ్టిస్ట్ గా ఉన్న వ్యక్తి రైటిస్ట్ గా అంటే రైటిస్ట్ గా మారడానికి గల కారణాలు ఏంటి? అంటే ఇప్పుడు కంప్లీట్ సనాతన ధర్మం, సనాతని గురించి మాట్లాడడానికి గల రీజన్స్ ఏంటి అసలు? మేడం ఒకటి చెప్తాను, మీరు రోడ్డు మీద పోతూ ఉంటారు, ఇది లాజిక్ అనుకోకండి. రోడ్డు పైన పోతూ ఉంటారు, అక్కడ బ్రేక్ అయింది రోడ్డు, అక్కడ రోడ్డు లేదు, ఇంకా మీరు ఆ పక్క వెళ్ళాలి. తిరుక్కొని వెళ్తారా, అందులో దూకి వెళ్ళి పైకి వెళ్తారా? తిరుక్కొని వెళ్తారు. రాజకీయం అంతే. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఏదో చేయాలి కసితో వచ్చారు, అది ఏదో ఒక రూపంలో చేయాలనుకుంటున్నాను. కరెక్టే సార్. ఇప్పుడు మీరున్నారు ఒక వ్యక్తిగా, ఫ్యాన్గా, మీరు బేసిక్గా జనసేన పార్టీ కార్యకర్తగా, లీడర్గా కూడా కాకుండా ఒకప్పుడు అభిమాన సంఘ నాయకుడుగా ఉన్నాను, ప్రెసిడెంట్, అంటే డైరెక్ట్గా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి మీరు. అలాంటి వ్యక్తి నుంచి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి సెన్సెస్ అనే హోటల్ ముందు ధర్నా చేసిన వ్యక్తి మీరు. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారంటే మీరు ఎంత సంబరపడి ఉంటారో నాకు తెలుసు. మీతో పాటు యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, అటు యుఎస్లో కానివ్వండి, అంటే తెలుగు ప్రజానికం మొత్తం కూడా ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి చాలా ఆసక్తిగా ఎదురు చూసినటువంటి ప్రజానికం ఉంది. అలాంటప్పుడు చెగువేర స్ఫూర్తితో వస్తే మొత్తం యావత్ తెలుగు ప్రజానికం అంతా కూడా జై పవన్ కళ్యాణ్, జై జనసేన అన్న రీతిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు సడన్ గా ఇటు ఈ వైపు తిరుగుతుంటే, చెగువేర స్ఫూర్తి వస్తే దేవుని మొక్కకూడదని చట్టం లేదా? ఇప్పటికీ అంటే ఇవి పాటిస్తున్నారా మరి?
చెగువీర స్ఫూర్తి యువతకి పార్టీలో చెగువీర లాంటి నాయకుడు మాకు వచ్చాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. చెగువీర లాంటి స్పిరిట్ ఆయనకు ఉంది. చెగువీర లాంటి ఆయనకు జనం ఒక సభ పెడితే లక్షలాది మంది చెగువీర గారికి ఎంత క్రేజ్ ఉందో అలాంటి క్రేజ్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కానీ అలా అని చెప్పి మన మతాన్ని తొక్కేస్తుంటే చూస్తూ ఊరుకోం కదా. హిందూ మతం మీద దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారు. రాజకీయంగా వాడుకున్నట్టుంది తప్ప ఎందుకు లేదు తొక్కుతారు మన నాకైతే హిందూ ఒకటి మేడం, నాకైతే రాజకీయంగా వాడుకోవాలని నాకు అనిపించింది. ఎందుకంటే ఉన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం, మన దేవుని మనం కాపాడుకోవడం తప్పు కాదు కదా. ఇప్పుడు మన దేవుడి మీద దాడి జరుగుతుంది, ప్రసాదం కల్తీ అయింది. ఇప్పుడు మీకు నేను లడ్డు ఇచ్చాను ఇందాక, దండం పెట్టుకున్నారు, అది కల్తీ అని తెలిసి ఎంత బాధేస్తుంది మీకు. ఆ, అలాంటప్పుడు ఆ బాధని ప్రాయశ్చిత్తం చేసుకోనప్పుడు ఓ భక్తుడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా తిరుపతి నుంచి కొన్ని వందల లడ్లు తీసుకెళ్ళి ఇచ్చారు చాలా మందికి. ఆయనకు ఆ బాధ ఉంది. నేను పంచిన లడ్డులో అనిమల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయా? తప్పు కదా. ఆయన సెంటిమెంట్గా ఫీల్ అయిపోయాడు. అదొకటే అనుకోవచ్చా? ఈ మధ్య కాలంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పినట్టుంది. చాలా మంది ఆడపిల్లలు మిస్సింగ్ అనే కేసులు బయటకు వస్తున్నాయి. వాటి గురించి మాట్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా ఎవరు మాట్లాడుతున్నారు? పేరు నాని మాట్లాడుతున్నాడా? ఇంకెవరు మాట్లాడుతున్నారు? నిన్న పాపం మరి పేర్ని నాని గారు కూడా జనసేన పార్టీ ముందంటే వాళ్ళ ఇంటి ముందే మీరు జెండా ఎగరేస్తుంటే బాగా అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు. అవును, అవునండి. మేము జెండా, మా ప్రభుత్వం ఉన్నాం మేము, మా జెండా మేము ఎగరేసి ఆయనకేం బాధ ఏంది? మా గవర్నమెంట్లో ఉండి మా పార్టీ జెండా మేము ఎగరేస్తే పేరు నన్ను అడ్డుకుంటే గాజులు వేసుకున్నాం కూడా అట్టే చేస్తాం. అదేంటి సార్ మీ కమ్యూనిటీ వ్యక్తి అతను? కమ్యూనిటీ మేడం, పార్టీలు వేరైతే ఏంటి? వైసీపీలో కాపులు టైగర్లు చాలా మంది ఉన్నారు. అంబటి రాంబాబు ఉన్నాడు కదా. ఉమ్, పేరు నాని పార్టీ కమ్యూనిటీ కాదు. మాకు కులం కన్నా పవన్ కళ్యాణ్ గారు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పార్టీ ఇంపార్టెంట్, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఇంపార్టెంట్, పార్టీ ఇంపార్టెంట్. నాకైతే పవన్ కళ్యాణ్ గారినే ఫాలో అవుతా, తర్వాత జనసేన పార్టీ సిద్ధాంతం. అయితే నిన్న పేర్ని నాని గారు అంటే చేసినటువంటి పేరు హంగామాకి ఏం డ్రామా చెప్తారు అండి. మీరు? అతను డ్రామా, అతను హైలైట్ కావాలని చూసినాడు. ఏంది మేడం, ఇప్పుడు ఆల్రెడీ మేము అక్కడ దిమ్మి కట్టుకున్నాము, మేము జెండా ఎగరేసుకుంటే అతనికి ఏం బాధ? వాళ్ళ ఇంట్లో దిమ్మేసామా? వాళ్ళ హాల్లోనా, వాళ్ళ కిటికీ మీద, వాళ్ళ మంచం మీద, లేకపోతే ఆయన ఇంటి ముందర ఏమైనా వేసుకుని లేదు కదా. ఒక వీధి చివరాన మేము దిమ్మి కట్టుకొని మా వాళ్ళ ఇంటి పార్టీ ముందు జెండా. కదా, వాళ్ళ ఇంటి ముందు చేశారని ఆయన పెద్ద ఎత్తున. వాళ్ళ ఇల్లు ఎక్కడండి? దిమ్మి ఎక్కడ ఉందండి? మీరు చూసారు? వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది, దిమ్మి ఎక్కడ ఉంది? ఆ ఏరియాలో ఉంది. ఎక్కడో దిమ్మి వేసుకుంటే మేము దిమ్మి కడతానికి ఏం బాధ? మా మళ్ళీ గవర్నమెంట్ రాత్రి హంగామా చేసి మళ్ళీ పగలెందుకు చేయాల్సి వచ్చింది పొద్దున్న లేచి? అతను చేశాడు. అదే అదే ఆయన అతను ఊరికే మీడియా, రాత్రి మీడియాలో చెప్పి పొద్దున మీడియా పిలిపించుకో, మీడియా 4 ఛానల్స్ ఉన్నాయి కదా, దాన్ని పిలిపించుకుని ఆయన యాగి చేశాడు ఆ ఊ అనేసి. అంటే మేడం పేరున్నా వీళ్ళంతా ఫేడ్ అవుట్ క్యాండిడేట్స్ అయిపోయిందండి. వీళ్ళంతా షెడ్గా అస్సాం పంపించాలి అందరినీ ట్రైన్లో వేసి. అసలు వీళ్ళు ఏం చేస్తారు అక్కడ? ఆడ ఏదో వ్యాపారాలు చేసుకుంటారు, బొగ్గు అమ్ముకుంటారు, దూద్ అమ్ముకుంటారు, ఏదో ఒకటి మనకి ఎందుకు పంపించేద్దాం అస్సాంకి. అయిపోయిందండి. కూడాలి నాని, పేరు నాని, అంబటి, రోజా, జగనే అయిపోయినాడు. జగన్ అస్సాం పంపించేయాలి, వీళ్ళంతా ఎందుకని అయిపోయిందండి. కాబట్టి మా ప్రభుత్వంలో ఉండి కూడా మేము ఇంకా కంట్రోల్. ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని చాలా కంట్రోల్లో పెడతాడు, అదే మా బాధ. కళ్యాణ్ గారు మమ్మల్ని చాలా కంట్రోల్లో ఉంటాడు, అదే మా బాధ. అదే వైసీపీలో అది జరిగేది కాదు. అది సార్ ఒకడు మనల్ని మరి విమర్శిస్తున్నాడు సార్ అంటే జగన్కి చెప్తే వాడు రేపటి నుంచి నోరు తెరవకుండా చేయంటాడు. అంటే ఎందుకు నాకు కొన్ని మీ ప్రెస్ మీట్స్ కానీ లేకపోతే టీడీపీ వాళ్ళ ప్రెస్ మీట్స్ అన్ని పక్కన పెడితే కానీ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు పాయింట్ మీద ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు అమ్మాయిల విషయాల్లో ఇంతమంది అమ్మాయిలు తప్పిపోయారని చెప్పేసి అని ఒక కేసు ఒకటి ఉంది. దాని గురించి ప్రతిసారి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే మొన్న పరకమణిలో కూడా బంగారు చోరీ జరిగిందని చెప్పేసి అని వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. అండ్ అలాగే ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే, మళ్ళీ అడుగుతున్నాను, లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే మొన్న ఒక పాపని రేప్ చేశారని చెప్పేసి అని అదే డ్రమ్లో పడేసి చంపేస్తే వాడిని నెక్స్ట్ డే చంపడం ఒకటే మార్గమా? చంపడం ఒకటే మార్గం అంటే ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఎందుకు తెర మీదకి తీసుకురావట్లేదు? మేడం, ఎందుకు ఈ పాయింట్ మీద మాట్లాడట్లేదు? చంపింది మనం చూసాం మేడం, మీరు చూడలే, అయినా చూడలే. అఫ్ కోర్స్ ఆ పాపకి న్యాయం జరిగినట్టే, నేను కాదనట్లేదు. న్యాయం జరిగింది కదా, అంతే, క్లోజ్. చంపడం దేవుడు చేసి మరి మిగతా వాటి విషయాల గురించి ఏది మేడం, దేవుడు చేసి ఉంటాడు. పరకమణిలో బంగారం చోరీ కూడా బంగారు చోరీ, మీరు ఆ విషయం అది చెప్తున్నా. పరకమణి బంగారు చోరీకి అతనికి వైసీపీ వాళ్ళు తప్పు చేశారు. రవికుమార్ దగ్గర పంచాయతీ చేసుకుని 45 కోట్లు కొట్టేశారు, 45-60 కోట్లు కొట్టేశారు. అది కేసు జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి దగ్గర కొట్టేసిన డబ్బులు అవి, అవన్నీ వదులుకోం. నేను చెప్పే లాడ్ ఆర్డర్ వేరు, ఇది వేరు, ఇది టీటీడీ, అది లాడ్ ఆర్డర్. అదే ఇన్ని విషయాలు కూడా ఉన్నప్పుడు ఎందుకు పాయింట్ మీద మాట్లాడట్లేదు? ఏం మాట్లాడుతున్నాం, మాకు అవసరం. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఇంత జరిగిందంతా కూడా, మొన్న అసెంబ్లీ సెషన్ చూసారు మీరు, మొత్తం లడ్డు మీద పరకమనే జరిగింది. ఆల్మోస్ట్ సందర్భం దొరికి మొత్తం మేము దాని మీద మాట్లాడుతూనే ఉన్నాం.
లా అండ్ ఆర్డర్ అంటే మేడం ఏ గవర్నమెంట్లో ఉన్నా కొన్ని చిన్న చిన్న మిస్టేక్లు జరుగుతాయి, చిన్నవి, చాలా చిన్నవి. అది మా గవర్నమెంట్లో చాలా మినీ జరుగుతున్నాయి, ఒకటో రెండో జరుగుతున్నాయి. అవి కూడా జరగకూడదని ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇస్తారు అప్పటికప్పుడు. ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా ఊరుకోననేసి. మీరు జగన్ గవర్నమెంట్లో పోలిస్తే మాది ఎంతో మేలు కదా మేడం. జగన్ గవర్నమెంట్లో మా అసలు నాయకులు కార్యకర్తలకు రక్షణ లేవు, మా లాంటి ఎత్తుకెళ్ళిపోయారు 100 సార్లు. ఎందుకు మా బాధలు? కాబట్టి ప్రజలకి ఏమి రక్షణ ఇస్తారు వాళ్ళు? కాబట్టి మేమైతే సీరియస్ చెప్తున్నా, అంబేద్కర్ గారు రాసిన లా అండ్ ఆర్డర్ పనిచేస్తుంది ఇక్కడ. ఏంది మరి ఇప్పుడు నన్ను తిడతారు వైసీపీ వాళ్ళు, నేను పోయి కేసు పెట్టినా కేసులు తీసుకోవట్లేదు. మా పరిస్థితి అట్లా ఎవరు చెప్పుకోరు మేము. సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. వైసీపీ స్పోక్స్ పర్సన్ నాగార్జున యాదవ్కి మీకు ఏంటి అసలు వివాదం చెప్పండి? ఎందుకు ఆయన అంటే మేడం ఒకటే కాదని ఇలాంటి నేను ఓపెన్ అడుగుతున్నా మేడం. మీరు దీన్ని టెలికాస్ట్ చేసినా చేయకపోయినా మళ్ళా అయితేనా చేస్తా. అతను నేను అడిగానంటే ముందు నీ ఆధార్ కార్డు ఇరని అడిగిన. దేనికి? అతను ఆడామగ తెలుసుకోవాలని అడిగిన. పైకి కనిపిస్తున్నాడు కదా, పైకి కనిపించినంత నమ్మాలా? నాకు నా డౌట్ నాకు క్లారిఫై చేసుకుని తప్పే ఉంది మేడం. అతను మాట్లాడే మరి అతని భాషకి, అతను వేసుకున్న బట్టలకి, అతను మాట్లాడే మాటలకి సంబంధం లేదని డౌట్ ఇచ్చింది. నేను ఆధార్ కార్డు అడిగా, నేను ఎందుకు ఇవ్వాలరా అన్నాడు. తప్పేముంది మేడం? జెండర్ చెక్ చేయడం తప్పు మేడం. ఆఫ్టర్ ఆల్ వినండి, దీన్ని హ్యూమిలేషన్ అంటారేమో. లేదు, కాదు. మరేంటి? వాళ్ళు చేసేదాన్ని పోలీసు తక్కువే మేడం. ఒక చిన్న ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా జెండర్ అడుగుతారు, మేలా ఫీమేల్ అని. నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని మాట్లాడేటప్పుడు నువ్వు జెండర్ చెప్పకపోతే ఎట్టా? అతను చాలా మాటల్లో అవగాహన లేని మాటలు స్పీచ్ తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు. మీకు అర్థం కాదు. నాగార్జున యాదవ్ గురించి మళ్ళీ నేను మాట్లాడతా. నాకేం 2-3 సార్లు చాలామంది టీవీ ఎక్కడెక్కడో ఉంటే ఎవరో వైసీపీ అధికార పెద్ద లేడీ ఎవరో మాట్లాడతారు చూడంటారు. అటు పోయి లేడీ కదా మన నాగార్జున యాదవ్ మాట్లాడతారట. నేను నాగార్జున యాదవ్కే చెప్తున్నా, ఈ మాట ఖచ్చితంగా చెప్పను. అతను వినాలి కాబట్టి చెప్తున్నా. అతి చేయకూడదు. హోటల్లో బిల్లు కట్టిన పారిపోయినాడు నువ్వు కూడా మా రాజకీయాలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాను. అతి చేయకూడదు. అతి చేస్తాడు తను. అతంటే నువ్వు సబ్జెక్ట్ మీద మాట్లాడు, ఓకే. ఒక సబ్జెక్ట్, ఒక ఇష్యూ మీద రేస్ చెయ్యి, మేము వస్తాం. నీ బలం మా బలమా, నీ కెపాసిటీ నా కెపాసిటీ చూద్దాం. సబ్జెక్ట్ మీద మాట్లాడు, విల్ ఫైట్. ఎంతవరకు మాట్లాడతావు? నువ్వు వ్యక్తిగతంగా ఏదేదో మాట్లాడతావు. మరి ఇప్పుడు మీరు కూడా చేసేది అదే కదా, వ్యక్తిగతంగా మాట్లాడడం. అదే చెప్పాను కదా, అతని దారిలోకి వచ్చినా. నేను కూడా చెప్తున్నా, అతని దారిలోకి వస్తున్నా. అది చెప్పాను కదా, అతను మాట్లాడేదానికన్నా కాదు. అతను పవన్ కళ్యాణ్ గారు అవతల వాళ్ళు ఇదే మాట్లాడితే మీరు తీసుకుంటారా? మరి మాకు అలవాటు అయిపోయింది. ఈ మధ్య బాగా అలవాటు చేసుకుంటాం. రాజకీయాలు ఉన్నారంటే ఇవన్నీ చేసుకోలేము. ఇప్పుడు నా వ్యక్తిగత నన్ను డ్యామేజ్ చేయని ఎవరుకుంటారు? నన్ను వైసీపీ వాళ్ళు విపరీతంగా వ్యక్తిగత డ్యామేజ్ చేస్తున్నారు. వ్యక్తిగతంగా నన్ను విపరీతంగా. నా ప్లేస్లో ఇంకోటి రాజకీయం ఆపేసి ఉంటాడు, లేదా ఆత్మహత్య చేసుకుంటాడు. చాలా స్ట్రగుల్ అయ్యారు. అవును, ట్రూ. ఇప్పుడు కూడా స్టిల్ టుడే ఈ రోజు కూడా నేను స్ట్రగుల్ అవుతున్నా. కానీ నువ్వు ఏమంటే ప్రతి బాల్కి 6 కొట్టలేము. దొరికినప్పుడు కొట్టాలి 6, దొరికినప్పుడు కొడతారు. ఏం కూడా నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసింది. అయితే చెప్పండి నాకు, ఎందుకు మీకు మెగా ఫ్యామిలీ అంటే అంత ఇష్టం? ఇప్పుడు సెన్సెస్ హోటల్ ముందు పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ అంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కలవలేదు అని చెప్పేసి మీరు ధర్నా కూడా చేసినటువంటి సందర్భం ఉంది. భాస్కర్ గారు, చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో భాస్కర్ గారు చనిపోతే ఆయన ప్లేస్ లోకి మీరు వచ్చిన తర్వాత అయితే పవన్ కళ్యాణ్ గారు కలవలేదని కూడా మీరు ధర్నా చేసినటువంటి సందర్భాలు కూడా. ఎందుకు అంత ఇష్టం మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్స్ప్లెనేషన్ వద్దు, సింగిల్ పాయింట్. మీరు అడిగింది సాయి భాస్కర్ పేరు చాలా మంది తెలియదు. ఇప్పుడున్న జనరేషన్ ఎవరికి తెలియదు. మీకు ఎవరో పాతోళ్ళు ఎవరో చెప్పుంటారు. సాయి భాస్కర్ అనే వ్యక్తి 2005లో చనిపోయాడు. అతను ఎలా చనిపోయారు? సూసైడ్. అతనికి ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి. అతను తిరుపతిలోనే మా కులానికి, మా కాపులకి, చిరంజీవి గారి ఫ్యాన్స్కి ఒక లీడర్, రాయల్ యూత్ అని పెట్టుకున్నాం మేము. అప్పట్లోనే రాయల్ మన యూత్ పెట్టుకోవాలని చెప్పి మేమంతా కలిసి పెట్టుకున్నాం. అప్పుడు ఆయనతో పాటు నడిచాను నేను. ఆయన చెప్పేవాడు ఇలా పోవాలి, ఇలా చేయాలని. కొంచెం రాజకీయ గురువు అనుకోండి, రాజకీయ గురువు. కానీ నాకు గాడ్ ఫాదర్ వచ్చి చిరంజీవి గారు ఫ్యామిలీ. మనకి ఏదో ఒకటి ఎదగాలి అని కోరుకున్నప్పుడు ఒక నాయకుని ఎంచుకోవాలి. అప్పుడు నేను చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకున్నాం. చిరంజీవి సేవాదళ్, చిరంజీవి ఫ్యాన్స్. వెంటనే అదృష్టం బాగుండి 3 ఏళ్ళకంత రాజకీయాలు వచ్చేసి ప్రజారాజ్య పార్టీ పెట్టడం, ఎంటర్ అవ్వడం పాలిటిక్స్లోకి.
అదృష్టం బాగుంది తిరుపతి కాబట్టి చిరంజీవి గారు గెలవడము యాక్సెస్ బాగా దొరికింది మాకు. ఇంకా చిరంజీవి గారు మా ఇంటికి రావడము చర్చగా మారింది. అప్పుడు చిరంజీవి గారు మా ఇంటికి రావడం చర్చగా మారింది తిరుపతిలో. ఆయన గెలవడము, నా పెళ్ళికి రాలేకపోయారు, గెలవడము, నాకు 2 పిల్లలు చూడాలని ఆయన ఎంతో పిల్లలు 2 అంటే మా ఇంటికి బ్రేక్ఫాస్ట్ రావాలంటే వస్తారా అన్నాడు. అని అలా చాలా చిన్నిల్లు మాది అంటే చిన్నిల్లు ఏదే ఉంది వస్తారా మా ఇంటికి అన్నాడు. చర్చగా అప్పుడు తిరుపతిలో చర్చగా మారింది చిరంజీవి గారు కిరణ్ ఇంటికి వెళ్ళారనేసి. అక్కడి నుంచి ఇంకా ఎక్కువ ప్రేమ ఎక్కువైపోయింది. చూడు పిల్లలు కూడా మా ఇంటికి వచ్చారు మరి చిరంజీవి పవన్ గారు. కళ్యాణ్ అంటే అంతే కదా ఇంకా మేము స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ fans కమ్యూనిటీ కాబట్టి మేము యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చిరంజీవి గారు మేమందరం. తమ్ముడనా? చిరంజీవి గారి ఫ్యాన్స్ మేమందరం అంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు వేరు కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి ఫ్యాన్, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి ఫ్యాన్ కదా. కాబట్టి మేమంతా ఆటోమేటిక్ ఫ్యాన్స్ ఇంకా అక్కడ. అచ్చా, ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గారు తిరగడం, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి, ఆయన ఆవేశం అవంతా మాకు నచ్చింది. ఓ మనకంటూ మంచి లీడర్ ఉన్నాడు అనేసి. 2014లో ఇంకా ప్రజారాజ్య పార్టీ అయిపోయినప్పుడు మనం వేరే రాజకీయ సోర్స్ ఎదుర్కొన్నాం మేము. ఏ టీడీపీ పోతామా ఇంకో పార్టీకి పోతామా అనుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు మాకంతా లిఫ్ట్ ఇచ్చాడు జనసేన పార్టీ పెట్టి. అది లక్ అక్కడ. అక్కడ పనిచేసాం. తర్వాత పవన్ కళ్యాణ్ గారు మంచిగా నేను ఫైట్ చేస్తూ వచ్చా అన్ని ఇష్యూస్ మీద. నచ్చాడు ఆయనకి. నన్ను తిరుపతి ఇన్ఛార్జ్ చేశారు. తిరుపతి ఇన్ఛార్జ్ చేసిన రోజు నుంచి నా కర్మ కాంట్రవర్సీలే, కాంట్రవర్సీయే. కానీ ఏ రోజు కూడా నేను పార్టీకి అన్యాయం చేయలేదు. పార్టీకి ఏ రోజు నచ్చదు. నా మీద ఎంత కాంట్రవర్సీ ఉన్నా పార్టీ చెప్పే ప్రతి ప్రోగ్రామ్ చాలా కష్టపడి చేశా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ గా పాలిటిక్స్ లోకి వస్తారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు అంటే ప్రెసెంట్ ఒక డిప్యూటీ సీఎం అయ్యారు, ఇప్పుడు ఓకే. పాలిటిక్స్ లో ఉన్నారు కదా కూటమిలో మేడం. ఉంటే ఇంకా ఎప్పటికీ అలాగే ఒక పక్కనే ఉండిపోతారు తప్ప కంప్లీట్ గా ఫుల్ ప్లేజ్డ్ గా పాలిటిక్స్ లోకి ఎందుకు పక్కన ఉండిపోతాం మేడం? కూటమిలో ముఖ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కదా, ఎందుకు పక్కన ఉంటారు? అంత అవసరం ఉంది? కింగ్ మేకర్ అయినంత మాత్రాన ఇప్పుడు సీఎం పదవి అయితే అయింది కాదు కదా. ఎప్పటికైనా పోనీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని ఆశ మీకుందా? ఎప్పటికైంది? రేపైనా చూస్తా నేను. నాకు రేపే కావాలి. అది ఈ క్షణమైన సీఎం చూడాలి. అది ఇంకోటి గుర్తుపెట్టుకోండి. దీని మీద మీరు కట్ చేసుకొని వైరల్ కూడా చేసుకోండి. ఈ మధ్య చెప్పిన అతను క్లారిటీగా చేయలేదు అతను ఇంటర్వ్యూలో. నేను చెప్తున్నా ఇంటర్వ్యూ మీకు. పవన్ కళ్యాణ్ అభిమానించే, పవన్ కళ్యాణ్ ప్రేమించే ప్రతి వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించే ప్రతి వ్యక్తి కోరుకునేది తెలుసా? ఆయన ఏపీ సీఎంగా చూడాలని. ఏమో కంప్లీట్ గా మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోతే? లేదు వినండి, వెళ్ళిపోతే సినిమాలో వినండి, సీఎంగా చూడాలని కోరిక ఉంది మాకందరికీ. అలాంటి అవకాశం సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక అభిమానిగా మేడం మీ మనసులో మీరు కోరుకుంటుంది. ఇప్పుడు మీరు ఒక హీరోని కోరుకుంటారు, ఇష్టపడతారు, హీరోయిన్ ఇష్టపడతారు. ఆయన ఒక స్థాయికి వెళ్తే మీరు ఇష్టపడతారు కదా. ఇష్టపడతాం. అదే నాకు కూడా పవన్ కళ్యాణ్ డివోటీని మీకు తెలియదేమో. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి అతను ఒప్పుకోరా మీరు? బాగా ఆనందమే కదా. కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు. కాంట్రవర్షియల్కి వెళ్తారు తిక్కలలో. కొంతమంది ఆ వైసీపీ తిక్కలలో వాళ్ళ ట్రాప్లో పడతారు. అరే బాబు, ఒక మనిషిగా నాకు పవన్ కళ్యాణ్ గారు కాదు, మా ఇంట్లో మనిషి ముఖ్యమంత్రి అవుతాడంటే నేను ఇష్టపడినా. ఎగ్జాక్ట్లీ మా ఇంట్లో మనిషి పవన్ కళ్యాణ్ గారు ఆయన ముఖ్యమంత్రి అవుతాడంటే నేను వద్దని చెప్పను, ఇష్టపడతాడు. అది ఎప్పుడో కాదు, రేపైనా సరే మాకు ఆనందమే. ఆ టైం కోసం వెయిట్ చేస్తాను. ఆయన కంప్లీట్ గా సినిమాల్లోకి వెళ్ళిపోతే మేడం, సినిమాలు అనేది చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి మేడం. ఆయన సినిమాలు అవసరం లేదు. ఒకప్పుడు ఆయన కమిట్మెంట్లు ఇచ్చిన సినిమాలు ఇవన్నీ. ఆయన నమ్ముకొని డబ్బులు ఖర్చు పెట్టిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు బాధపడకూడదని ఆ సినిమాలు తీశారు. ఆయనకి ఏం సినిమాలు, ఆయనకి అసలు సినిమాలు ఇంట్రెస్ట్ ఉండదు. దానికి ఏదో మా లాంటి పిచ్చి ఫ్యాన్స్ కోసం, కొంతమంది కోసం 2-3 సినిమాలు తీసి చూడండి రాంటాడు అంతే. మేము ఆయన బలవంతం పెడుతుంటాం, సినిమాలు తీసారు అప్పుడప్పుడు చూడాలి మిమ్మల్ని, ఈ తరానికి మీరు బ్రాండ్. మళ్ళా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి మళ్ళీ రాలేడు సినిమాలోకి. చాలామంది హీరోలు వస్తారు. అదే సామెత ఉంది కదా, మార్కెట్లో చాలా సోపులు దొరుకుతాయి కానీ 1-2 బ్రాండ్ ఉంటుంది. చాలామంది హీరోలు ఉంటారు, ఆయన బ్రాండ్ ఉంది ఆయనకి. కాబట్టి మా అభిమానులకు ఒక సినిమా తీసానికి, సినిమాలు తీసి డబ్బు దంపడిన అవసరం లేదు. కానీ అదే సినిమాతో తన పార్టీ నడిపాడండి ఇన్ని సంవత్సరాలు. ఈరోజు అయితే పార్టీ బలమైంది, చాలా ఫైనాన్షియల్గా చాలామంది పార్టీలో చేరారు. సో భవిష్యత్తులో కాదు, రేపైనా పవన్ కళ్యాణ్ గారు సీఎంగా చూడాలంటే లక్షల మంది అభిమానులు నేను ఒక అభిమానిని. ఇది క్లియర్. మొత్తంగా ఇది తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.